హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజున లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి నేను ఇక్కడ మునక్కాయ మసాలా, ఇంకా రాగి సంగటి చేస్తున్నాను. చాలా బావుంటాయి. రాగి సంగటి ఎప్పుడు మసాలా కర్రీస్‌తో చాలా బావుంటుంది. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా కూడా ఏదైనా కూడా సూపర్‌గా ఉంటుంది కదా! అయితే ఇక్కడ నేను ఫస్ట్ రాగి సంగటి కోసం రైస్ అయితే కడిగి వాష్ చేసి పెట్టేశాను. కొద్దిగా నానితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది కదా! మెత్తగా బాగా ఉడుకుతుందనేసి రైస్ నానబెట్టాను. ఒక గ్లాస్ బియ్యంకి 6 గ్లాసుల వాటరేసి నానబెట్టి పక్కన పెట్టేశానండి. ఈలోపు ఆనియన్స్, ఇంకా టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. మధ్యలో కరెంట్ పోయింది. అయినా కూడా ఇంకా వెజిటబుల్సే కదా! కట్ చేసేద్దాంలే అని కట్ చేసి పెట్టేశాను. స్టవ్ పైన రైస్ కూడా పెట్టేశానండి. రైస్ లో ఫ్లేమ్‌లో పెట్టి అది కుక్ అవుతూ ఉంటుంది. అనేసి రైస్ పెట్టేశాను. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసేద్దాము. ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక ఇంచు లవంగము, తర్వాత ఒక ఇలాచి కూడా వేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగగింజలు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. కొంచెం అల్లం, ఇంకా ఒక 4 పాయలు తెల్లగడ్డ కూడా వేసుకొని, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకోండి. వేసుకొని ఆయిల్‌లో మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేయండి. చాలా బావుంటుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఈ గ్యాప్‌లో మధ్య మధ్యలో అన్నం కూడా చెక్ చేసుకోండి. అన్నం ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు నేను అన్నంలోకి సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఉప్పు వేశాను. ఈ గ్యాప్‌లో మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా కూడా చల్లారిపోయింది. అదంతా కూడా మిక్సీ జార్‌లోకి తీసుకున్నానండి. మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా చింతపండు కూడా వేశాను. వేసి మిక్సీ పట్టేసాను. చూడండి మసాలా అయితే రెడీ అయిపోయింది. శనగగింజల చట్నీలాగా ఉంది గదా మసాలా. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసానండి. రైస్ మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది సంగటికని కుక్కర్ మూత పెట్టి సంగటికి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ గ్యాప్‌లో వేరే ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా. తర్వాత కరివేపాకు, ఇంకా మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అది వేసేసాను. వేసేసి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేశానండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. అప్పుడే మసాలా లోపల వరకు వేగి పచ్చిదనం పోతుంది. టేస్ట్ ఎంత ఫ్రై చేస్తే అంత బావుంటుంది మసాలా. ఫ్రై చేస్తూ ఉండగానే మధ్యలో ఇప్పుడు ఉప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేశాను. వేసి ఇంకా మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉండండి లో ఫ్లేమ్‌లో పెట్టి. ఈ గ్యాప్‌లో నేను టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. టమాటోస్ కూడా వేసి బాగా కలుపుతూనే ఉండండి. మనం రైస్ పెట్టాం కదా! అది ప్రెషర్ అంతా కూడా పోయేలాగా చూసుకోండి తొందరగానే. ఈ గ్యాప్‌లో కూర కూడా అయిపోయేలా చూసుకోండి. టమాటోస్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. లేకపోతే ఈ మసాలా అంతా కొద్దిగా థిక్ పేస్ట్‌గా ఉంది కదా! కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మసాలా అంతా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మునక్కాయలు యాడ్ చేసేసుకోండి. మునక్కాయలను వేసిన తర్వాత కూడా మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు అందులోకి మనము కూర కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుందాము. ఇక నేను ఆల్మోస్ట్ ఒక 1 ½ గ్లాస్ వరకు వాటర్ అయితే వేశానండి. వాటర్ వేసిన తర్వాత ఇది కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ఇంకా తొందరగా అయిపోతుంది. కాకపోతే నేను ప్యాన్‌లో చేస్తే మసాలా బాగా వేపొచ్చు అనేసి ప్యాన్‌లో చేశాను. మునక్కాయలన్నీ కూడా బాగా ఉడకాలండి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటూనే ఉండండి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోండి. వాటర్ ఇంకిపోయి మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. మునక్కాయలు ఉడికిపోతే ఇంక మనకి కూర అయిపోయినట్లే. ఈ గ్యాప్‌లో రైస్ కూడా బాగా ఉడికిపోయింది. కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. రైస్ చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా ఉడికింది. ఇప్పుడు అందులోకి నేను ఒక కప్పు రాగి పిండి వేశాను. రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సద్ద పిండి కానీ ఏది వేసుకున్నా కూడా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా సరే రాగి సంగటి, లేకపోతే సద్ద సంగటి, జొన్న సంగటి ఇలాంటివి ట్రై చేయండి. కొద్దిగన్నా హెల్తీగా ఉంటుంది కదా! రాగి పిండి వేసిన తర్వాత రైస్‌ని బాగా అడుగు నుంచి బాగా మిక్స్ చేసేసాను. కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పెట్టి, బలం పెట్టి మిక్స్ చేసేసేయండి. చూడండి రాగి సంగటయితే కలిపేసాను. ఇంక మళ్ళీ స్టవ్ పైన పెట్టేసాను. లో ఫ్లేమ్‌లో పెట్టి మూత వేయట్లేదు. జస్ట్ అలా పెట్టానంతే. ఒక 2 నిమిషాలు రైస్ అయితే అన్నం రాగి సంగటి మగ్గితే
సరిపోతుంది. ఈ గ్యాప్‌లో మనకి మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయి. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి ఉప్పు, కారం తక్కువైతే యాడ్ చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రాగి సంగటి ఇంకా మునక్కాయ మసాలా. రాగి సంగటి మసాలా కూరల్లో దేంట్లోకైనా కూడా చాలా బావుంటుంది కదా! అంతే అండి ఈ వ్లాగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే ఈ వీడియో. బాయ్.